నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరును రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దుదాం. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో నగర నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. గూడూరులో తలపెట్టిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశాన్ని విజయవంతం చేయండి. సిపిఐ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గూడూరు పట్టణంలో వివిధ అలంకారాల్లో ఆకట్టుకున్న అమ్మవార్లు. ఆలయాల్లో కుంకుమ పూజ వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తపస్సు అలంకారంలో భక్తులను కనువిందు చేసిన శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి అమ్మవారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరును ఆంధ్ర రాష్ట్రంలోనే ఓ మంచి మోడల్ సిటీగా ప్రజల అభిష్టం మేరకు తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ పరిధిలోని డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నగర నియోజకవర్గ పరిధిలోని డివిజన్ అధ్యక్షులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై వారికి పలు సూచనలు చేశారు. అందరి సమన్వయంతో ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. డివిజన్ల పరిధిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానంగా డివిజన్లలో పారిశుద్ధ్య పనులు, స్థానిక సమస్యలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా మార్చుకునేందుకు అందరి సమన్వయం అవసరమని ఆయన వివరించారు. ఈ నెల 8వ తేదీన గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సాధారణ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని కరపత్రాలు విడుదల చేశారు. పట్టణంలోని గమ్మలపాలెం ప్రాంతంలో ఉన్న సిపిఐ కార్యాలయంలో సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వ భూములు పేదలకు పంపిణీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సాధారణ సమావేశంలో తీర్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని గూడూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సిపిఐ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఎక్కువగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ భూ సమస్యల మీదనే జనాలంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ వాటన్నిటి పరిష్కారం కోసం గతంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి అనేక సాగు భూములు ఇప్పించినటువంటి పరిస్థితిలో ఆ భూములను కూడా ఇవాళ ఏంటంటే ప్రభుత్వాలు లాగేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాటన్నిటిని కూడా మళ్ళీ భూ హక్కులు సంబంధించి దానికి సంబంధించి అన్నీ కూడా ఏంటంటే ఏర్పాటు చేసుకునేదానికి, పేదవాడికి భూములు దక్కేదానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఈ తిరుపతి జిల్లాలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ భూములు విపరీతంగా ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి పంచాలని చెప్పే నినాదంతో, దున్నేవాడికే భూమి ఇవ్వాలనే నినాదంతో ఆ విధంగా ఏంటంటే పోరాటాలు జరుగుతున్నటువంటి
సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగానే రేపు జరగబోయే జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో వాటన్నిటికీ పేదవాళ్ళకి దక్కే విధంగా పోరాటాలు చేసేదానికి ఒక రూపకల్పన చేసే ఉద్దేశంతోనే వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం షాదీ మంజిల్లో 8వ తారీఖు మంగళవారం 11 గంటలకు జరుగుతుంది. దీనికి రాష్ట్ర నాయకులు ఆవుల శేఖర్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు, జిల్లా కార్యదర్శి మురళి గారు హాజరవుతున్నారు. గూడూరులో చాలా కాలం తర్వాత మేము చేస్తున్న మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న మొట్టమొదటి సమావేశం ఇది. దీంట్లో వ్యవసాయ కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ చర్చించి ఈ ఒక నిర్ణయం తీసుకుంటాము. కాబట్టి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ ఈ సమావేశంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని చెన్నూరు ప్రధాన రహదారిలో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గేదెలను తప్పించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ కు ప్రమాదం తప్పింది. అది కొట్టాడు పారేసినాము. ఆయన పెద్ద ఆయన కదా పాతి తెచ్చుకోవడానికి పోయినాడు. ఆ పక్క కొంటుండి తెగబడతాడు. మీరు ప్లస్సా మీకు వారం రోజులు సమయం ఇస్తున్నా నగరంలో ఒక్క గోడపత్రిక కూడా కనిపించకూడదు, కనిపిస్తే ఊరుకోనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ వంతెన కింద ఉన్న గోడలకు అంటించిన గోడపత్రికలను ఆయన స్వయంగా తొలగించారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఫ్లైఓవర్ వంతెన కింద ఉన్న గోడలకు అంటించిన గోడ పత్రికలను ఆయన స్వయంగా తొలగించారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ సహాయంతో వాటర్ మిషన్ తో వాటిని శుభ్రపరిచారు. ప్రజలందరూ నెల్లూరు నగరాన్ని అందంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో పోస్టర్ ఫ్రీ సిటీని చేయాలని రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు ఆదేశాలు ఇచ్చానన్నారు. అందులో 90% విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఈసారి నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చాలని ఇప్పటికే కమిషనర్ ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోడ పత్రికలు తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులకు వారం రోజులు సమయం ఇస్తున్నామన్నారు. ప్రకటనలన్నీ సోషల్ మీడియాలో ఇచ్చుకోవాలని, గోడలపై అంటించుకోకూడదని ఆయన వివరించారు. 2014-19లో పోస్టర్ ఫ్రీ సిటీ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక 90% సక్సెస్, 100% కూడా కాదు. అయితే ఈసారి దీని మీద డీటెయిల్ గా స్టడీ చేసాం. పోస్టర్ ఫ్రీ చేయాలని యాక్చువల్ గా నెల్లూరులో ఫస్ట్ స్టార్ట్ చేసాం. 2014-19లో కూడా ఆ రోజు నెల్లూరులోనే స్టార్ట్ చేసాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు యాక్చువల్ గా దీని మీద స్పెసిఫిక్ గా చెప్పారు. చెప్పిన తర్వాత దీని మీద నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ చేసి 90% రెక్టిఫై చేసాం. అయితే ఈసారి అటు కమిషనర్ గారితోనూ మిగతా అధికారులతోనూ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న బుడమేరు తుఫాను వస్తే బాగా సేవ చేసిన వాళ్ళలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు. వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు కంప్లీట్గా కలెక్టరేట్లోనే ఉండి అసలు ఇళ్లలో బుడద వస్తే అన్నీ క్లీన్ చేయించారు, రోడ్లు క్లీన్ చేయించారు. బుడద క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించి చేయబట్టే ఎటువంటి అంటు రోగాలు రాలా, ఇలాంటి అనేక వ్యాధులు వచ్చిండాయి. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు డీజీ గారితో మాట్లాడాను, లోకల్ ఆఫీస్తో మాట్లాడాను. ఇవి క్లీన్ చేయాలంటే ఒక వారం నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నారు. కానీ అవి కొద్దిగా అతుక్కొని పోవటం, తీయటం ఇస్తూ ఉంటే ఇవాళ ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, ఫైర్ ఇంజిన్ పంపిస్తాం, క్లీన్ చేసుకోమన్నారు. అదే 1 వీక్లో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదు కమిషనర్, అది కంటిన్యూ కావాలని చెప్పాను. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియా బ్రహ్మాండంగా వచ్చింది. మీ అడ్వర్టైజ్మెంట్లని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అన్నీ సోషల్ మీడియాలో ఉంటాయి, పోస్టర్లో ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో ఉంది. ఎందుకంటే సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదు. రెండవది ఫ్లెక్సీలు. ఇవాళ నేను కమిషనర్ చెప్పా, ఫస్ట్ నా ఫ్లెక్సీలు ఎక్కడున్నా తీసేయమన్నా. అరుణాచపురం పోయే ఆ సెంటర్లో ఫ్లెక్సీ ఉంటే చెప్పి తీయించా. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా 2 పెట్టుంటే తీయించాను.
నేను అందరూ కూడా చెప్తున్నా, ఏదైనా పొలిటికల్ పార్టీలు మీటింగ్లు ఏదైనా ఉంటే వాళ్ళు వేస్తే 48 అవర్స్లో తీసేయమన్నా, 48 గంటలు అసలు పెట్టకుండా ఉంటే ఇంకా సంతోషం. అందరూ పెట్టకుండా ఉంటే సంతోషం. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఫ్లెక్సీలు పెట్టొద్దు. ఎవరు పెట్టినా తీసేస్తారు. సిటీ అందంగా కావాలి, ఒక స్మార్ట్ సిటీ కావాలి, ఒక లివబుల్ సిటీ కావాలంటే ఇవన్నీ చాలా ప్రైమరీ. అందువల్ల ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బజారు వీధుల్లోని కలిసింకోట్లో అమ్మవారు చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని సామూహిక దేవి పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చెట్టు రుచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం. నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ, పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ. మురిపించు మువ్వల్లే కనిపించు తువ్వాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలసిన శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారి దేవాలయంలో అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వరదానగర్లో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మ అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయంలో సామూహిక కుంకుమ పూజ, దేవి పారాయణం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్థానిక బొడ్డు చౌక వద్ద వెలసిన శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వెలసిన శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయంలో శ్రీ ద్రౌపది దేవి అమ్మవారు బండాసుర వధ అమ్మవారి అలంకారంలో కనువిందు చేశారు. అలాగే రాజవీధిలో కొలువై ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ
శివానంద చరిత శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవారిని తపస్సు అలంకారంలో సుందరంగా అలంకరించి బొమ్మల కొలువు వద్దకు తీసుకొచ్చి విశేష పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో కొలువై ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో విజయదుర్గాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అశ్వపూర్వామృతమధ్యామస్యనాథ ప్రబోధిని సీత శ్రీ అన్నపూర్ణ స్వరూపయామాదిత్యేర్త విశ్వదేవైః ఆమేవాదాయ వక్రవాహాన్యానుపామానాముపానాని విశ్వాన్ పురోధివాపరయే అన్నపూర్ణ పరదేవతా స్వరూపిణి శ్రీ సర్వసిద్ధి ప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానా గౌర్యే నమః అంగారకాయ నమః నవే నమః నారాయణాయ నమః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరును రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దుదాం. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో నగర నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. గూడూరులో తలపెట్టిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశాన్ని విజయవంతం చేయండి. సిపిఐ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గూడూరు పట్టణంలో వివిధ అలంకారాల్లో ఆకట్టుకున్న అమ్మవార్లు. ఆలయాల్లో కుంకుమ పూజ వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తపస్సు అలంకారంలో భక్తులను కనువిందు చేసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.